ఫ్రెండ్ అవుతాడు తాగేసి పడిపోయి ఉన్నాడు ఇక్కడ. ఎక్కడ? ఫ్లైఓవర్ మీద. ఏంటి ఎప్పుడు లేని కొత్త అలవాటు? ఏమైందిరా? అర్జెంటుగా రమ్మన్నావేంటి? నాకు మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూశారు, ఫిక్స్ కూడా చేసేశారు. ఇదంతా జరుగుతుంటే నువ్వేం చేస్తున్నావు? చూడు, తనకి మంచి జాబ్ ఉంది, నేను తనని చేసుకుంటే నా లైఫ్ చాలా బాగుంది. అన్నీ ఉన్న తనని కాదని ఏమీ లేని నేను పెళ్లి చేసుకొని నేను బాధపడటం, మా పేరెంట్స్ని బాధ పెట్టడం అవసరం? అయినా నేను ఇక్కడికి రమ్మంది నువ్వు అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇవ్వడానికి కాదు. నువ్వు నాకు వద్దు, లెట్స్ బ్రేకప్. అమ్మాయి కాదన్న తర్వాత దేవదాసుల గడ్డం పెంచేసి చేతిలో బీర్ బాటిల్ పట్టుకుని రోడ్ల పైన తిరగడం. ఒక్క రోజులో 2 రోజులు కాదు, 5 yearsలో పెళ్లి చూపులకు అరగంట ముందు చూసిన ఎలా ఓకే చేశారు, ప్రేమించిన ఎలా కాదండి. అయినా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించే ముందు ఎలాంటి కమిట్మెంట్ పెట్టుకోదు. అదే పెళ్లికి ముందు ప్రతి క్వాలిటీ ఉన్న అబ్బాయి కావాలని కోరుకుంటారు. ఈ అమ్మాయిలకు ప్రేమ అంటే ఏంటో తెలియదురా. అయినా వదిలేసిన బాధ తనకు లేనప్పుడు నీకెందుకురా బాధ? మర్చిపోరా తనని. మర్చిపోవడానికి తనేం నా మైండ్లో లేదు, నా గుండెల్లో ఉంది. నచ్చిన అమ్మాయిని ప్రేమలో పడడం ఒక ఎత్తు అయితే, పెళ్లి చేసుకోవడానికి వాళ్ళ బాబును ఒప్పించడం మరో ఎత్తు. అయినా ఈ అమ్మాయిలు ఒకరిని ప్రేమించి ఇంకొకరిని ఎలా పెళ్లి చేసుకుంటారా? ఒక అబ్బాయి ఒక అమ్మాయిని మోసం చేస్తే ఆ మోసం చేసిన అబ్బాయి పైన దాడులు ధర్నాలు చేస్తున్నారే. అయినా మీరేంట్రా ఇలా దమ్ము కొడుతూ మందు కొడుతూ ఏంట్రా ఇలా తయారవుతున్నారు? అబ్బాయిలు ప్రేమలో ఓడిపోయినప్పుడు ప్రేమ మీదనే కోపం వస్తుంది, ప్రేమించిన అమ్మాయి మీద కాదు. ఎందుకంటే ఎప్పటికీ తననే ప్రేమిస్తూనే ఉంటాడు. తన మాయలో పడిపోయావురా, ప్రేమలో కాదు. నిన్ను ప్రేమించిన అబ్బాయి ప్రేమంటే మూడొచ్చినప్పుడు ముద్దులు పెట్టుకోవడం కాదు, బోర్ కొట్టగానే అలాగని వదిలేయడం కాదు. ఒకసారి ప్రేమిస్తే ఈ ఊపిరి ఆగిపోయే వరకు ప్రేమిస్తూనే ఉండాలి. అది ప్రేమంటే. ప్రేమంటే ఏంటో తెలుసుకొని ప్రేమించండి. ప్రేమ పేరుతో టైం పాస్ చేయకండి, ఇలా ప్రాణాలు తీయకండి. ఒక్క మాట, అందం చూసి పడిపోయే అబ్బాయి, ఆస్తి చూసి ప్రేమించే అమ్మాయి బాగుపడ్డట్టు చరిత్రలో లేదు.